Yay! Today is Friday. So Friday, but naku work untadi kada evening varaku. I want to show a little bit of my Friday morning office ki start chese varaku atla. Emantaru? Let's get into the vlog. నేను లేవగానే ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ పనులు చేస్తా. ఒకటి బెడ్షీట్ ఎలా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా అసలు టైం ఉన్నా లేకపోయినా ఐ ఫోల్డ్ మై బెడ్షీట్ ఫస్ట్ థింగ్. అండ్ దెన్ నేను మైలో కానీ వాక్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత బై ద టైమ్ ఐ మే వేక్ మా హస్బెండ్ లేచి ఇంకా వేరే పనులు వేసుకుంటుంటారు. సో మేము మార్నింగ్ డ్యూటీస్ డివైడ్ చేసుకుంటాం అనమాట, ఎవరేం చేయాలి అని. సో నా డ్యూటీలో వీడున్నాడు. మేము మార్నింగ్ ఇద్దరం మార్నింగ్ డ్యూటీ షేర్ చేసుకుంటాం. నేను వాకింగ్ తీసుకెళ్తాను, వీళ్ళు బ్రేక్ఫాస్ట్, అండ్ నేనేం పనులు చేస్తా అని చెప్పుకుంటున్నా. దాంట్లో ఏంటి ఇప్పుడు మన నెక్స్ట్ డ్యూటీ మైలో కానీ బాడీకి తీసుకెళ్ళడం. నువ్వు ఉంటావా ఇంట్లో? నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. ఆ నిమ్మకాయ ఎందుకు? హలో, నేను కొన్ని స్టేటస్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను అండ్ ఐ గెట్ రెడీ వెరీ వెరీ సూన్. అండ్ నా వర్క్ స్టార్ట్ చేస్తాను నేను ఇప్పుడు. హలో, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ యెట్ టు డూ ద స్కిన్ కేర్. స్కిన్ కేర్ రొటీన్ అనేది నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. దానిలో ఫస్ట్ స్టెప్ ఆబ్వియస్లీ వైటమిన్ సి సీరం. వైటమిన్ సి సీరమ్స్ చాలా ఉంటాయి దట్ వీ కెన్ యూజ్, కానీ ఎస్పెషల్లీ మన స్కిన్ కి ఏది సెట్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకోవడం జరగాలి. ఇంతకు ముందు యూజ్ చేయడం వల్ల సెన్సిటివ్ స్కిన్ బ్యారియర్ అది పోయినట్టు అనిపించింది. దానివల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నేను చాలా రీసెర్చ్ చేసి ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ న్యూ ప్రోడక్ట్ విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ నాన్ ఇరిటేటింగ్. నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఇదే, డాక్టర్ షేడ్స్ నాన్ ఇరిటేటింగ్ స్కిన్ సీరం అనమాట. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సెరమైడ్ అండ్ వైటమిన్ సి. సెరమైడ్ మన స్కిన్ కి అప్లై చేసినప్పుడు ఇట్ స్ట్రెంథన్స్ ద స్కిన్ బ్యారియర్ అనమాట. ఇట్ మేక్స్ ఇట్ స్ట్రాంగర్ టు ఎన్ష్యూర్ దెర్ ఇస్ నో ఇరిటేషన్ ఆన్ అవర్ ఫేస్. అండ్ వైటమిన్ సి డెఫినెట్లీ మనందరికీ తెలుసు, ఇట్ బ్రైటన్స్ అవర్ స్కిన్. దీంట్లో యూజ్ చేసిన వైటమిన్ సి 99% ప్యూర్ అండ్ స్టేబుల్ వైటమిన్ సి అండ్ ఇట్ గివ్స్ ఈవెన్ టోన్డ్ బ్రైట్నెస్ అనమాట ఫేస్ కి కూడా. ఈ సీరం ఫేస్ కి అప్లై చేసినప్పుడు చాలా లైట్ వెయిట్ గా అనిపించింది అండ్ ఈవెన్ నేను హ్యాండ్ మీద కూడా ట్రై చేసి చూసాను. వేయగానే ఈజీగా అట్లా లైట్ వెయిట్ గా ఉంది అండ్ నాన్ స్టిక్కీగా ఉంది. వెంటనే రాసుకోగానే స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ నాన్ ఇరిటేటింగ్ స్కిన్ సీరం అండ్ మీ స్కిన్ హెల్తీగా బ్రైట్ గా అవ్వాలి అని అనుకుంటే దిస్ ఈస్ అ వెరీ గుడ్ చాయిస్. Use my code below for 20% off on Dr. Shades website, and the products are available on Amazon, Nykaa, Flipkart and Purple. Do check them out. So it's almost lunch time. Thing is that నేను ఏం కుక్ చేయలేదు. ఇవాళ ఫ్రైడే కాబట్టి తను ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి ఫ్రైడే అయితే ఆఫీస్కి వెళ్తారు కదా యూజువల్గా. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నాకు లంచ్ తీసుకొస్తా అని చెప్పాడు. బట్ హీ జస్ట్ కాల్ దట్ హీ ఫర్గాట్ గెటింగ్ ద లంచ్. మైలా, డాడా ఇస్ హియర్, లెట్స్ గో. వెళ్ళి లంచ్ తీసుకొస్తానని తీసుకురాకుండా టింగు టింగు అని ఊపుకుంటాం. మేమిద్దరం అలా లంచ్ చేసేసి ఒకటి పప్పు ఇంకా అన్నం కుక్ చేసుకున్నాం అనమాట అలా. సో లంచ్ చేసేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ మై మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ వీడియో. సో ఈరోజు ఆఫీస్ అయిపోయాక చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. నో, నాట్ ప్లేయింగ్. ఇప్పుడు నేను ఆడను, నాకు టైం లేదు, వీడియో చేసుకోవాలి.
నేను మన సబ్స్క్రైబర్స్కి చాలా రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకున్నా, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఫైనలీ ఈరోజు ఆఫ్టర్ ఆఫీస్ కుదిరింది. మ్యారేజ్ అయిన వెంటనే నాకు మ్యారేజ్కి ఎన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి అనే వీడియో వెంటనే చేద్దాం అనుకున్నా. నాకు ఒక థాట్ వచ్చింది, ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని. కానీ టైం హ్యాస్ పాస్డ్ ఆన్, అసలు మధ్యలో కుదరలేదు చేయడం. సో ఫైనలీ ఈరోజు ఆఫీస్ తర్వాత ఎట్లైనా కూర్చొని ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పెన్సెస్ ఫర్ మై వెడ్డింగ్. ఇలా ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నేను ఇట్లా రీల్స్ పోస్ట్ చేసినప్పుడు, వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అరౌండ్ 10 మెంబర్స్ లైక్ అవర్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేసి వాళ్ళు కూడా ఈ థాట్ కన్సిడర్ చేసి ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం, యూఎస్లో ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పారు. అది విని ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే లైక్ 10 కాదు, ఒక్కరు చేసినా నేను హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేదాన్ని. కానీ నాకు అలా మెసేజెస్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ మేబీ నేను అంతా కవర్ చేయలేనేమో మెసేజెస్లో. ఇలా ఒక వీడియో చేస్తే బాగుంటుంది, ఈవెన్ ఇప్పుడు కాదు, మేబీ ఒక 2 years అయినా 3 years అయినా ఇఫ్ సంబడి హ్యాస్ దిస్ థాట్ చూడొచ్చు కదా ఈ వీడియో అని అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ మ్యారేజ్ అనుకోగానే విల్ టాక్ అబౌట్ బ్యాంకెట్ హాల్ కదా, ఫంక్షన్ హాల్, పెళ్ళి ఎక్కడ వేసుకోవాలని. మేము పెళ్ళి ఇంట్లో ఎందుకు చేసుకున్నాం అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అండ్ దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ మేడ్ ఎవర్. సో ఒకవేళ బ్లాంకెట్ హాల్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ పర్ పర్సన్ క్యాలిక్యులేట్ చేస్తారంట. ఇక్కడ అరౌండ్ $30 నుంచి $100 రేంజ్లో ఉంటుంది. ఒకవేళ బ్యాంకెట్ హాల్లో ఫుడ్ పెట్టేటట్టయితే అడిషనల్గా యాడ్ అవుతుంది. ఫుడ్ లేకుంటే $30, ఫుడ్ ఉంటే మేబీ $50 అట్లా. బట్ కొంతమంది ఫుడ్ లేకుండా $100 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వి నెవర్ నో, మన రేంజ్ బట్టి స్టార్ట్ అవుతుంది. బట్ మినిమం $30 అని ఐ హర్డ్, అప్ టు 100-150 పర్ పర్సన్. అండ్ సెకండ్ వచ్చేసి గోల్డ్ విషయం నేను మ్యారేజ్ ఎక్స్పెన్స్ లాగా కన్సిడర్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర మనం సేవింగ్స్ యూజ్ చేసి గోల్డ్ కొందాం, తర్వాత మ్యారేజ్ సింపుల్గా చేసుకుందాం అనే కాన్సెప్ట్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను మీతో. సో గోల్డ్ని ఇందులో కన్సిడర్ చేయట్లేదు, బికాజ్ అది ఇండివిజువల్ ఎక్స్పెన్స్, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి. సో కీపింగ్ గోల్డ్ ఎసైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెళ్ళనగానే నెక్స్ట్ గుర్తొచ్చేది పట్టు చీరలు, బట్టలు కదా. సో నాకు నేను వెతికినప్పుడు పట్టు చీరలు అనేవి 50,000, 1 lakh రేంజ్లో కూడా నాకు కనిపించాయి. బట్ ఐ థాట్ మోర్ దాన్ 20,000 పెట్టడం మళ్ళీ వేసుకున్న వన్స్ ఆర్ ట్వైస్. సో మంచిగా నచ్చినాయి తీసుకొని లైక్ తక్కువ రేట్లో కూడా తీసుకుంటే బెటర్ అని అనిపించింది. సో ఐ స్పెండ్ అరౌండ్ 60,000 ఫర్ 3 పట్టు శారీస్ నాకు. అండ్ దెన్ లెహెంగాకు ఒక 15,000 అరౌండ్ అట్లా. నాకు నా వరకు బట్టలకి, పెళ్లి కూతురు బట్టలకి అరౌండ్ 90,000 to 1 lakh అయింది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన వాళ్ళకి చీరలు పెట్టాను, గిఫ్టింగ్ శారీస్ లాగా. సో నాకు ఉన్న గెస్ట్ లిస్ట్ తక్కువే కాబట్టి ఐ స్పెండ్ అరౌండ్ 50,000 to 60,000 అనుకుందాం. సో అరౌండ్ 1.5 lakh, 1.7 lakh వరకు నా పట్టు చీరలు అండ్ గిఫ్టింగ్ శారీస్ అన్నీ వచ్చేసాయి. అండ్ దెన్ పెళ్లి కొడుకు బట్టలు అరౌండ్ 60,000 to 70,000 అయినాయి. మొత్తం ఈ ఆర్డర్ ఫ్రమ్ రామ్రాజ్ కాటన్స్. అన్ని పంచలు, ఇట్ నాట్ వేర్ ఎనీథింగ్, ఐ మీన్ లైక్ యూనో వేరే ప్యాంటు షర్ట్లు కాకుండా ఓన్లీ పంచ ఇట్లా వేసుకునేది. అండ్ కండువా ఉంటుంది, షర్ట్ కండువా అవే. సో అవన్నీ కొంచెం పట్టు సిల్క్వి కాబట్టి మేబీ అరౌండ్ 60,000 to 70,000 అయినాయి. అండ్ దెన్ మా మమ్మీ శారీస్ కూడా ఉన్నాయి మధ్యలో. అండ్ మొత్తం కలిపి 2.5 lakh వేసుకుందాం, లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో అన్నీ కలిపి 2.5 lakh అయినాయి. అండ్ దెన్ నేను ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ తెప్పించుకున్నా, 30 kgs ప్యాకేజ్. అందులో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, వేణి కానీ, టవల్స్ కానీ, పూజారి గారు ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో సగం ఇక్కడ దొరుకుతున్నాయి, సగం ఇండియాలో దొరుకుతున్నాయి. సో మేమేం చేసామంటే ఒక 30 kgs ప్యాకేజ్ వేయించి ఇండియా నుంచి తెప్పించుకున్నాం. మిగతావి ఇక్కడ కొనుక్కున్నాం. ఇక్కడ కొనుక్కున్నవి అరౌండ్ 40,000 అట్లా అయినాయి. మట్టి కుండలు అయి ఉండొచ్చు, ఫ్లవర్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, రథానికి ప్లస్ పెళ్ళికి అన్నిటికీ కలిపి, లైక్ స్వీట్స్ కానీ, అంటే ఆన్ ద స్పాట్ కావాల్సినవి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్, కోకోనట్స్, ఇక అవన్నీ కలిపి ఒక 1 lakh అయినాయి అనమాట. కొరియర్ ఛార్జెస్ ఇంక్లూడెడ్. కొరియర్ ఛార్జెస్ అరౌండ్ 20,000 అయినాయి 30 kgs ప్యాకేజ్కి. అండ్ సవరం కొనింది మా మమ్మీ. సో అవన్నీ లిస్ట్ నేను ఏమున్నాయి ప్యాకేజ్లో అని కూడా ఒక వీడియో చేసేసా. సో ఆ ప్యాకేజ్ ప్లస్ పూజారి గారు ఇచ్చిన లిస్ట్ అవన్నీ కలిపి నాకు ఒక 1 lakh అయినాయి. సో బట్టలకి 2.5,
ఇది వన్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మ్యారేజ్ ఏంటంటే ప్రీస్ట్ గారిని మాట్లాడడం. సో నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే ఐ ఫౌండ్ హిమ్ ఇక్కడనే. సో నేను కాల్ చేసినప్పుడు మేము ఇలా కొంచెం నేను బేరం కూడా ఆడాను ఆయనతో. రెగ్యులర్గా ఎవరు ఎంత తీసుకుంటారని నాకు అస్సలు ఐడియా లేదు. నేను ఒక పెద్ద పూజ అలాంటిది ఏం చేయించలేదు యాజ్ ఐ సెడ్. సో నేను పెళ్ళి అని చెప్పిన తర్వాత తను అరౌండ్ $1,300 అని మాట్లాడారు నాతో. సో నేనేమన్నానంటే పెళ్ళి వ్రతం రెండు కలిపి 1,600కి చేసేయండి. $1,600 అంటే ఎంతనో, $1,600కి 1.3 lakhs అనుకోండి ఎక్స్చేంజ్లో. సో 1.3 lakhsకి నేను పూజారి గారిని మాట్లాడాను. ఐఎమ్ నాట్ షూర్ ఇండియాలో ఎంత రేట్స్ ఉంటాయని, బట్ ఇక్కడ రేర్గా దొరుకుతారు కాబట్టి కొంచెం కష్టంగా దొరుకుతారని నేను అనుకుంటున్నా. సో వీ స్పెంట్ అరౌండ్ లైక్ దట్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డెకరేషన్. సో డెకరేషన్ నేను నా పనులు ఏవైతే పెళ్లి పనులు ఉన్నాయో అవన్నీ కూడా నేను యూట్యూబ్లో అనౌన్స్ చేయకముందే చేసేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అని అన్నప్పుడే నేను అనౌన్స్ చేశాను. ఐ డి నాట్ గెట్ ఛాన్స్ టు కొలాబరేట్ విత్ ఎనీ ఆఫ్ ద పేజెస్ అనౌన్స్ ముందే చేసేయడం వల్ల. సో నేను డెకార్ కూడా ముందే మాట్లాడేశాను. పెళ్ళికి ఒక మంచి డెకార్ సింపుల్గా లైట్ షేడ్స్లో కావాలి అని అడిగాను లివింగ్ రూమ్లో. అండ్ దెన్ మెహందీకి హల్దీకి కలిపి ఒక చిన్న డెకార్ బేస్మెంట్లో కావాలని అడిగాను. మన పెళ్లి వీడియోస్ చూస్తే 2 స్పేసెస్లో డెకార్ చేయించాం. సో ఆ రెండు కలిపి ప్లస్ పూలదండలను మనం మాలలు వేసుకున్నాం కదా, సో దండలు మార్చుకున్నాం అవి అండ్ నేను తలకు పెట్టుకోవడానికి మల్లెపూలు ఇట్లాంటివి తెప్పించాను. సో అన్నీ కలిపి $3,000 అయినాయి. అంటే 2.4 lakhs అని అనుకోండి. దాంట్లో మాలల గురించి స్పెషల్గా చెప్పాలంటే ఒక్క మాల $100 తీసుకున్నారు. అండ్ ఒక ప్యాకెట్ మల్లెపూలు అరౌండ్ $15 అట్లా తీసుకున్నారు. సో అవి అన్నీ కలిపి నేను క్యాలిక్యులేట్ చేస్తే 2.4 lakhs 2.5 lakhs అయినాయి అనమాట. పువ్వులు, డెకార్ అనేది కూడా మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. కాకపోతే మేము పూజకి యూజ్ చేసినవి కానీ, నేను వేసుకునే కానీ, నేను పెట్టుకునే కానీ అవన్నీ రియల్ ఫ్లవర్స్. ఎందుకంటే ఇక్కడ రియల్ ఫ్లవర్స్ డెకార్ చేపిస్తే ఇంకంతే బ్యాంక్రప్ట్ అయిపోవడమే. సో అరిటాకులతో చేపిస్తే సో ఎక్స్పెన్సివ్. సో ఐ డి నాట్ పిక్ దట్. అట్లా కొన్ని కాన్స్ ఉంటాయి కదా ఇక్కడ చేసుకున్నందుకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఫోటోగ్రఫీ ఏంటంటే నేను ఎక్కువ నా బ్లాగ్స్లో రీల్స్లో పెట్టిన క్లిప్స్ అన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళు తీసినవే అని చెప్పాలి. కొంచెం దే డిడ్, బట్ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే ముందే మాట్లాడేసుకున్నా అని చెప్పా కదా బిఫోర్ అనౌన్స్మెంట్. సో నేను ఇండియన్స్ని మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుండేది. సో ఐ డి నాట్ హైర్ ఇండియన్స్. అండ్ ఇండియనే కాకపోతే ఓనర్ ఇండియన్, పంపించింది మాత్రం అమెరికన్ని. ఆయనకు అసలు ఈ సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ తెలుసో తెలీదు, అది పెళ్ళని తెలుసా, ఇది తాళి కట్టడం అని తెలుసా, ఏం తెలుసా, మేము అసలు చెప్పి అలసిపోవాల్సి వచ్చింది. సో దే డి నాట్ నో వాట్ టు షూట్ అండ్ ఆల్. అట్లా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. దట్ వాజ్ a mistake of mine. But టోటల్గా $2,500 దాకా అయింది. ఎక్స్ట్రా $300 పడింది. ఎందుకంటే ఒక హల్దీ రోజు ఎక్స్ట్రా 2-3 గంటలు వెయిట్ చేశాడు ఆయన, దానికి కూడా రేట్ వేసాడు. సో అవర్లీ బేసిస్ అనమాట. ఇక్కడ అవర్కి 100-200 అట్లా ఛార్జ్ చేస్తారు కదా. ఫోటోగ్రఫీ కూడా నాకు అరౌండ్ $2,500 అంటే 2 lakhs అయిందనమాట. అండ్ వాళ్ళు హల్దీ ఈవెంట్ కవర్ చేశారు, పెళ్ళి ఈవెంట్ కవర్ చేశారు. ఫుల్ లెంత్ వీడియోస్ కావాలని అడిగాను, ఫోటోగ్రాఫ్స్ కావాలని అడిగాను. సో వాటికి దే చార్జ్డ్ అరౌండ్ దిస్ మచ్. మన ఇండియన్స్ ఎంత చేస్తారో నాకు తెలీదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ వర్క్ విత్ అన్ ఇండియన్. ఎస్పెషలీ కెమెరా హ్యాండిల్ చేసే వాళ్ళు ఇండియన్స్నే పెట్టుకుంటాను, అదొకటి. అండ్ దెన్ మేకప్ నేను పెళ్లి కూతురు ముందు రెడీ అవుతాం కదా, ఆ రోజు చేసుకున్న మేకప్ స్పాంటేనియస్గా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. సో తను వచ్చి నాకు చేసిందనమాట. సో షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. తను మన తెలుగే. సో తను వచ్చి చేసింది. తనకు తెలుసు కదా మన ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది, ఎర్ర బొట్లు పెట్టుకుంటాయి ఇవన్నీ. బట్ పెళ్ళికి నేను మాట్లాడిన ఆవిడ తను ఒక స్టూడెంటే, కాకపోతే షీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. సో తనకు తెలుస్తుందిలే, మేకప్ ఆర్టిస్టే కదా ఎలా చేయాలో అని అనుకున్నాను. తనకు ఒక $550 పే చేసా, 43,000 అలా పే చేశాను కరెన్సీ.
సో తను ఏంటంటే తనకు రాలేదని అనిపించింది. ఇఫ్ యూ సీ మై పెళ్లి వీడియో, ఇలా బ్యాంగ్స్ తీసింది. నాకు తీసినప్పుడు నేను పెళ్లి రోజు పెద్ద పట్టించుకోలేదు, బాగానే ఉంది కదా అనుకున్నాను. కానీ వీడియోస్ తర్వాత చూసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇట్లా వెనక్కి పెట్టి ఉండాల్సింది అని. సో మామూలు నేను ఇలా ఉండే, ఐ వాజ్ వెరీ యూజ్డ్ టు మై సెల్ఫ్. అండ్ ఆ రోజు నేను పెద్ద పట్టించుకోలే, నేను ఎంజాయ్ చేస్తున్నా మ్యారేజ్ని, అసలు నేను ఐ డి నాట్ కేర్. బట్ తర్వాత నాకు అర్థమైంది, ఇట్లా కాదు, ఇలా చేసి ఉండాల్సిందని. సో అది కూడా ఒక మిస్టేక్. మేకప్ అండ్ ఫోటోగ్రఫీ ఇండియన్, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని పిక్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ. సో దట్స్ హౌ ఇట్ ఈస్. మెహందీ ఆర్టిస్ట్ కోసం ఇన్స్టాగ్రామ్ వెతుకుతుంటే ఒక్కొక్కరు ఇక్కడ దాకా పెడితే $400 అని అన్నారు. అసలు షాక్డ్, ఇండియాలో ఎంత మంచి వాళ్ళు దొరుకుతారని. బట్ దెన్ ఇక్కడ వేసుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఆఫీస్ త్రూ కావాలి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఒక కమ్యూనిటీలో ఒక ఆవిడ ఉంటారు, నార్త్ ఇండియన్, తను చాలా బాగా పెడతారని కాంటాక్ట్ తెలిసింది తనది. సో తనని ఇంటికి పిలిస్తే అందరికీ, ఇంట్లో ఉన్న అమ్మాయిలందరికీ చిన్నగా షిబుట్ మెహందీ. ఆ రోజు మెహందీ వీడియోలో మీరు చూసుంటే నాకు కొంచెం ఇక్కడ వరకు పెట్టమని అడిగాను. అండ్ దెన్ కాళ్ళకి కొంచెం చిన్న డిజైన్ ఏమని అడిగాను. నేను హెవీగా పెట్టించుకోలేదు. బట్ దెన్ ఇట్లా ఇక్కడ వరకు, మామూలుగా అందరు ఇక్కడ వరకు కూడా పెట్టించుకుంటారు కదా. సో అవన్నిటికీ కలిపి షీ టుక్ అరౌండ్ $400. యూజువలీ మనం ఇన్వైట్ చేసే గెస్ట్ లిస్ట్ బట్టి మనకి ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి కదా ఇండియా నుంచి. నాకు మా మమ్మీ ఒక్కలే వచ్చారు కాబట్టి నేను ఒక్క ఫ్లైట్ టికెట్కి స్పెండ్ చేశాను. ఇంకొంచెం కొంతమంది ఎక్కువ మంది వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ స్పెంట్ లిటిల్ బిట్ మోర్. సో మీ దాంట్లో ఒక 4-5 మెంబర్స్ వచ్చారు మీ మ్యారేజ్లో అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా ఎక్స్పెన్స్. సో అట్లా, సో ఫ్లైట్ టికెట్స్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. అండ్ ఇంకొకటి హోటల్. ఇంట్లో 3 bedrooms ఉన్నాయి, బట్ సరిపోతాయి ఉన్న వాళ్ళకి, అట్లనే మైండ్లో సెట్ చేసుకొని పిలిచాం. వీ డోంట్ నో, సరే ఇంకో కపుల్ ఆఫ్ రూమ్స్ హోటల్లో బుక్ చేద్దాం దగ్గరలో ఏదైనా అని అనిపించింది మాకు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ముందు. సో వీ డిడ్ దట్. అండ్ అరౌండ్ అదొక 500-600 అట్లా అయింది. సో 2 కలిపి అరౌండ్ 2 lakhs దాకా అయినాయి నాకు. సో థింగ్ ఈస్ దట్ ఇంట్లో చేసాం కాబట్టి మ్యారేజ్, మాకేం కావాలంటే అది సడన్గా కుక్ చేసుకొని తిన్నాం ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. మా మమ్మీ ఉంది, అన్ని సాంబార్ పప్పు అట్లాంటివి చేసింది. బట్ దెన్ ఎంతైనా కుదరదు కదా ఒకటేసారి అంతమందికి వండాలి అని అంటే. సో మేమేం చేసామంటే 3 lunches, 1 dinner, 1 breakfast అన్నట్టు ఏ రోజుకి తగ్గట్టు ఆ రోజు ఆర్డర్ చేసేసుకున్నాము. 25 people ఒక్కసారి ఆర్డర్ చేసినప్పుడు 25 peopleకి ఆర్డర్ చేసాం అనమాట ఫుడ్. అండ్ దెన్ అంతా ఇంట్లోనే కాబట్టి లైక్ ఇట్ వాజ్ లైక్ అ హౌస్ పార్టీ అన్నట్టు చెప్పచ్చు. సో అరౌండ్ 1.6 lakhs, అరౌండ్ 1.6 lakhs వరకు మేము ఫుడ్కి స్పెండ్ చేసాం. అంటే $2,000 అనుకోండి అరౌండ్. సో అట్లా అంత స్పెండ్ చేసాము. అండ్ దెన్ మేబీ నెంబర్ ఆఫ్ గెస్ట్స్ పెరిగే కొద్దీ ఈ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఈ అమౌంట్ అంతా మనం యాడ్ చేస్తే అరౌండ్ 13,24,000 అవుతుంది. అరౌండ్ 13 lakhs అనుకోండి. మేబీ ఒక 1 lakh ఇయర్ అండ్ దేర్ అవ్వచ్చేమో, నేను ఏదైనా మిస్ అయి ఉండొచ్చు చిన్న థింగ్స్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ స్పెంట్ ఫర్ మై హోమ్ వెడ్డింగ్ ఇన్ US. సో ఇంకా రిమైనింగ్ ఐ స్పెండ్ ఫర్ జ్యువెలరీ. సో అది, సో ఇది మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఏ రేంజ్లో ఉండొచ్చు ఇంట్లో చేసుకుంటే అనేది ఒక వ్యూ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నా. అంతే. మేబీ లేటర్ ఆన్ ఎవరికైనా ప్లాన్ ఉంటే అట్లా. I just wanted to share my insights on this. And that's it. Thank you so much for watching this video. నేను చూపించిన vlog and ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడు అసలు ఘోరంగా గురగ పెడుతున్నాడు, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.